నక్సలైట్. ఒకప్పుడు ఈ పేరు వింటే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేది. అలా మనం ఎంతో మంది నక్సలైట్ల జీవితాల గురించి చూసాం. ఈరోజు నేను కలవడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే డే 1 నుంచి ఈ రోజు వరకు తన కోసం కానీ తన కుటుంబం కోసం కానీ ఒక గుంట భూమి కూడా సంపాదించుకోలేదు, ఒక్క రూపాయి కూడా వెనక వేసుకోలేదు. కానీ నిత్యం ప్రజల కోసం పరితపించే, ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ అన్న ఉంటాడు. నిత్యం ప్రజల కోసమే ఆయన కష్టపడి చెమటోర్చి ఉద్యమంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన జీవితం చాలా స్పెషల్. ఆయన ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకోవడానికి ఈరోజు అన్న వాళ్ళ ఊరికే వచ్చాను. ప్రస్తుతం అన్న అడవిలో వెయిట్ చేస్తున్నాడు. ఆయనే మాజీ నక్సలైట్ దళ కమాండర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంద పార్టీ చిన్న చంద్రన్ గారు. వెయిట్ అండ్ సీ. నన్ను ఫాలో అవ్వండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. 35 ఏండ్ల నక్సలైట్ జీవితం. సో ఎలా అనిపించింది ఈ 35 సంవత్సరాలు అడవుల్లో ఉండి, అడవి బాట పట్టి, కుటుంబంతో లేకుండా నక్సలైట్ ఉద్యమం? అసలు నిజంగా ఆ ప్రయాణం కానీ ఆ జర్నీ ఎలా ఉండేది? నేను 73 జూన్లో పార్టీలోకి ఎంటర్ అయినా. 34 సంవత్సరాలలో అజ్ఞాత జీవితం గడిపాను. అజ్ఞాత జీవితం గడిపేటప్పుడు చాలా హ్యాపీగా ప్రజల కోసం జీవిస్తున్నాం అనేసి తపనతోటి పనిచేయడం జరిగింది. ఆ 34 సంవత్సరాల జీవితం అనేది చాలా బుడదుడుకులతోటి భయంగా గడిపినా గానీ ప్రజల కోసమే జీవిస్తున్నాం, ప్రజల కోసమే మరణించాలనే తపనతోటి ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాం కాబట్టి మరణం అనేది సాధ్యంగా ఉంటది అనేటువంటి ఒక ఆలోచనతోటి పనిచేసాం. అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నటువంటి యొక్క జీవితమే గడపడం జరిగింది. అసలు నక్సలైట్ ఉద్యమంలో ఎట్లా చేరారు? నేను 73 సంవత్సరం వరకు మా ప్రాంతంలో బాటన్న, గుండాల మాజీ జడ్పీటీసీ అనేటైనా మా ఏరియాలో తిరిగేది. మాది ఉమ్మడి గుండాల మండలం, ఇప్పుడు ఆలపల్లి మండలం అయింది. మా తిర్లాపురం గ్రామం. ఆ గ్రామానికి ఈ దళాలు తరచు వచ్చేది, భోజనాలు గానీ మీటింగ్ పెట్టడానికి వచ్చేది. వాళ్ళు రాజకీయాలు, స్థానిక సమస్యలు చెప్పడం జరిగేది. ఆ చింత బాటన్ అనేటైనా ఇప్ప గింజలు, ముష్టి గింజలు ఆయన వ్యాపారం చేసేది. అట్లా మా ఊర్లోకి వచ్చాయి కాబట్టి నాకు అట్లా పరిచయం ఏర్పడింది. దాంతో ఆ బాటన్ పరిచయం తోటి నేను నాకు ఆ దళాలకు పోయేటప్పటికి 16-17 సంవత్సరాలు ఉంటాయి. అట్లా దళాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. దాంతో నేను ఆ ఏరియాలోనే, మర్కోడ్ ఏరియాలోనే తిరగడం జరిగింది. ఇప్పుడు ఆలపల్లి మండలం అంటే మర్కోడ్ ఏరియా కూడా ఆ ఏరియాకి వస్తున్నది. ఆ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. సో ఈ నక్సలైట్ ఉద్యమంలో చేరడానికి ప్రేరణ ఏంటి? ప్రేరణ దాదాపు ఏజెన్సీ గ్రామాలలో చాలా దుర్బలమైన జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఏజెన్సీ గ్రామాలలో ఉండేది. ఆ టైంలో వీళ్ళు వచ్చేసి అలాంటి ఒక పీడనకు వ్యతిరేకమైన ఒక ఉపన్యాసాలు ఇచ్చేది. అందుకని అలాంటి ఒక ప్రేరణకి ఈ దోపిడీ, అప్పుడు పారెట్, పటేల్, పటవార్ల దోపిడీ, వడ్డీ నాగల దోపిడీ అనేది విపరీతంగా ఉండేది ఏజెన్సీ గ్రామాలలో. కాబట్టి అలాంటి దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యొక్క వాయిసీలు వినిపిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేరణతోటే నేను దళాలకు పోవడానికి కూడా దోహదపడింది. అంటే మీ దృష్టిలో నక్సలిజం సామాజిక న్యాయం చేయగలిగిందంటారా? దాదాపు ఇప్పుడు ఈ ఒక 50 years లో ఏజెన్సీ గ్రామాలలో అన్ని జిల్లాల్లో కూడా, తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలో కూడా వాళ్ళ మౌలిక ఉండేటువంటి సమస్యలు ఏవైతున్నాయో అత్యధిక శాతం పరిష్కారానికి దోహదపడినాయి. ఈ నక్సలైట్ యొక్క ప్రేరణ, వీళ్ళకి ఉద్యమ స్ఫూర్తితోటి ఏజెన్సీ గ్రామాలలో 2 పూటలు అన్నం తినే పరిస్థితి, వాళ్ళ జీవన విధానం ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా మారిందంటే నక్సలైట్ ఉద్యమం ద్వారా మారిందనేది మా అభిప్రాయం. మీరు మొదట్లో ఒక నక్సలైట్గా ఉద్యమం స్టార్ట్ చేసి నక్సల్స్ ఉద్యమంలో చేరినప్పుడు మీ కుటుంబ సభ్యులు దానికి ఏ విధంగా సహకరించారు? మీకు అడ్డుపడలేదా? ఎందుకు ఇదంతా మనకని? నేను పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసి అక్కడ ఉండే కమాండర్ తోటి, మంగన్న అనే కమాండరు, ఈ బాటాన్ అనేట నాయకులతో చాలా బాధపడ్డారు. ఎందుకంటే అప్పుడు నక్సలైట్ అనకపోయేది చీకటోళ్ళు అనేది. ఈ చీకటోళ్ళు బోటంలో చనిపోతారు అనేసి దాంతో రక్క మా వద్దు, మా వాడు చనిపోతాడు అనే దాంతో చాలా బాధపడ్డారు. ఆయన అక్కడ ఉన్నటువంటి కమాండర్, నాయకులు ఏం చెప్పారంటే, మేము ఎవరికి ఏమి కాదు, మాకి ఎలాంటి ఒక రక్షణ ఉందో ఆయన కూడా అలాంటి రక్షణ కల్పిస్తామని చెప్పేసి మా కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. ఆయన కాళ్ళ పడేసి చాలా బదిలాడారు. బదిలాడా కానీ నేను పోనని చెప్పాను. నన్ను అడుగు అని చెప్పారు. నన్ను అడిగితే నేను రానని చెప్పాను. మరి మీ ఊరు రానంటాడు కాబట్టి మేము ఏం బలంతా పంపలేము, కాబట్టి మీ ఊరికి ఎలాంటి ఒక హాని జరగదు, కాబట్టి మీరేమి
బాధపడాల్సి అక్కర్లేదు అనేది కమాండర్ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఈ నక్సలిజం ఎందుకు మొదలైంది, అసలు ఎప్పుడు మొదలైంది? ఈ నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ కావడానికి సిపిఎం పార్టీ నుండి సిపిఎం పార్టీ ఎన్నికల పందా పుచ్చుకోవడం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం చేయాలనే దాంతో 1967 ఏప్రిల్ నెలలో సిపిఎంకి తెగతెంపులు చేసుకొని నక్సల్బరీ అనేటువంటి యొక్క బెంగాల్ రాష్ట్రంలో మొదలైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకంగా ఎంటర్ కావడం జరిగింది. తెలంగాణ పోరాటం స్టార్ట్ అయినప్పుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అనేక యొక్క పీడనని, దోపిడిని మార్చుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ పోరాటం విరమణ జరిగిందో మళ్ళీ యథావిధిగా దొరలు గ్రామాలకు వచ్చేసి దోపిడీ, అణచివేత, ఎట్టి చాకిరి అనేది మళ్ళీ మొదలగడం జరిగింది. కాబట్టి అందుకని అలాంటి ఒక సాయుధ పోరాటం చేయాలనేటువంటి ఒక సిద్ధాంత పోరాటం సిపిఎం పార్టీలో జరిగిన తర్వాత నక్సలైట్ అనే చారుమోద నాయకత్వంలో తరిమిల నాగిరెడ్డి, దేవలపల్లి వెంకటేశ్వరరావు, చందా పుల్లారెడ్డి లాంటి వాళ్ళు సిపిఎం పార్టీ నుంచి విడిపడి నక్సల్బరీల పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ పీడనాన్ని అణచివేయాలి, ఈ దోపిడిని మార్చాలి, ప్రజలను దాని నుంచి విముక్తి చేయాలంటే మళ్ళీ సాయుధ పోరాటమే మార్గం అనే దాంతో రావడం జరిగింది. సిపిఎం అంటారు, ఇప్పుడు సిపిఐఎంఎల్. ఈ సిపిఐఎంఎల్ ఎట్లా పుట్టుకొచ్చింది మరి? సిపిఐఎంఎల్ అంటే మార్కిజం అనేటువంటి దాన్ని మార్క్స్ కనిపెట్టాడు. మార్కిజం వెలుగులోనే లెనిన్ నాయకత్వంలో రష్యాలో లెనిజం అనేటువంటి దాన్ని ప్రభావితం చేసుకొని మార్కిస్ట్ సిద్ధాంతాన్ని రష్యా దేశానికి భౌగోళిక పరిస్థితికి అనుభవం చేసుకొని అక్కడ మార్కిజాన్ని డెవలప్ చేసి ఆ దేశాన్ని విముక్తి చేయడం జరిగింది. అందువల్ల లెనిజం అనేది వచ్చింది. మావోయిజం అనేది రావడానికి కారణం ఏంటంటే చైనా దేశంలో మార్కిజం యొక్క వెలుగులో, లెనిజం వెలుగులో చైనా దేశంలో కూడా దాన్ని అప్లై చేసుకొని అది ఒక వెనకబడ్డ వ్యవసాయక దేశం కాబట్టి దీని యొక్క మార్గంలోనే ఆ దేశంలో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితి తగ్గట్టుగా మార్కిజాన్ని, లెనిజాన్ని డెవలప్ చేసి చైనా దేశాల్లో కూడా రకంగా విముక్తి చేయడం జరిగింది. అట్లా మార్కిజం, లెనిజం, మావో ఆలోచన విధానం అనేటువంటి వెలుగులో సిపిఐఎంఎల్ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఎర్ర జెండా అనేసరికి చాలా పార్టీలు గుర్తొస్తాయి, సిపిఎం కానీ సిపిఎంఎల్ కానీ. ఇప్పుడు మీరు జనశక్తి, రాడికల్స్, మావోయిస్టులు అంటే వీళ్ళందరి ఎజెండా ఒకటేనా? పార్టీలు వేరైనా? సిద్ధాంతాలకు సంబంధించిన సంగతి ఒకటే ఉంటది, వాళ్ళ పందాలో తేడా ఉంది. పందాలు ఒకరు మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం అనే లైన్, ఇప్పుడు సాయుధ పోరాటం చేస్తున్నాం అనే దాంతో వాళ్ళు చేస్తున్నారు. తర్వాత సిపిఐఎంఎల్ నోటిక్స్ పార్టీ అనేటువంటిది ఉంది, ప్రతిఘట పోరాటాన్ని తన సాయుధ పోరాటానికి మార్చొచ్చు అనే దాంతో సిపిఐఎంఎల్ నోటిక్స్ పార్టీ చేస్తుంది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ అనేటువంటిది ఈరోజు అలాంటి ఒక ప్రతిఘట పోరాటానికి సాయుధ పోరాటం తయారు చేసే ఒక నేపథ్యం లేదు. భారతదేశంలో పరిస్థితులు మారినాయి. గతంలో ఉండేటువంటి ఒక దేశాలకున్న భారతదేశంలో ఉండేటువంటి ఒక భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక సామాజిక పరిస్థితులు మారినాయి. ఇది ఒక రకంగా పెట్టుబడిదారి యొక్క వ్యవస్థగా మారింది. మారిన నేపథ్యంలో ఇక్కడ దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేటువంటిది కుదరదు. ఒకేసారి రకంగా కార్మికులు, రైతులు మొత్తం కూడా బలమైనటువంటి ఉద్యమాలు చేసి రకంగా ఈ దేశంలో రకంగా సోషలిస్ట్ విప్లవం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు క్యాపిటలిజం అనేటువంటిది డెవలప్ చెందింది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏ వర్గాలు ఉంటాయి, దీన్ని కలిసి వచ్చే వర్గాలు కార్మిక వర్గం, రైతులే దీనికి ఐక్య సంఘటనలో బలమైనటువంటి నాయకత్వం ఉంటుంది. కాబట్టి అందుకని వీళ్ళందరూ కూడా కట్టాలంటే ఈరోజు మొత్తం కూడా మన కార్మిక రంగాన్ని బలోపేతం చేయాలి, చేసి వాళ్ళ రైతాంగాన్ని కూడా కొట్టే పని చేసుకోవాలి అనేటువంటి యొక్క లైన్ తీసుకోవడం జరిగింది. అందుకని ఈ రకంగా మావోయిస్ట్ పార్టీది సాయుధ పోరాటం అనే దాంతో 67 నుండి నేటి వరకు కూడా ఉద్యమం అంతా కూడా దెబ్బతినిపోయినా, నగల వల్ల దెబ్బతిన్నా, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నా, ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల రకంగా జార్ఖండ్ లాంటి చోట్ల కూడా ఉద్యమం దాదాపు అత్యధిక భాగం దెబ్బతిన్నా కానీ అదే సాయుధ పోరాటం అంటారు. అయితే వాళ్ళల్లో ఇప్పటికీ కొంత మదన జరిగి దాంట్లో కొద్దిగా చర్చల అనంతరం ఒక రకంగా ఇది సాయుధ పోరాటం కాదు, మనం చేసేది ఇది చైనాలోనే కాదు, రష్యాలోనే కాదు అనే పేరుతో ఇప్పుడు కొంత మార్పు చెందారు. మార్పు చెందే రకం వాళ్ళ ప్రకటనలు వస్తాయి, పేపర్ బుక్ అవుతాయి, వాళ్ళకి డాక్యుమెంట్ కూడా రాశారు అనేది మనకి తెలుస్తుంది. కావున దాని నుంచి మార్చుకోవాలి, మావోయిస్ట్ పార్టీ మార్చుకోవాలి, సిపిఐఎంఎల్ నోటిక్స్ పార్టీ కూడా మార్చుకోవడం వల్ల ఈ రకంగా ఈరోజు దేశంలో తగ్గట్టు పరిస్థితులు తీసుకోవాలి. ఇప్పుడు జరిగే ఉద్యమాలు ఏం జరుగుతున్నాయి? 2022 నుండి 23 వరకు కూడా ఢిల్లీలో రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటం మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఈరోజు ఎక్కడైనా ఎరువులకు వ్యతిరేకంగా చేయాలన్నా, విద్యుత్ ఛార్జీలు తగ్గాలన్నా, వ్యతిరేకంగా చేయాలన్నా గవర్నమెంట్ మీద కాదు చేసేది. ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. అంటే భూస్వామ్య పీడల చేసేదాలని ఉన్నాయి తప్ప భూస్వాముల దగ్గర 1000 ఎకరాల భూములుండి
భూస్వాములకు వ్యతిరేకంగా జరిగే పోరాటం అనేది 1% కూడా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మరి తెలంగాణలో అంతకంటే లేదు. జరిగే పోరాటాలు కూడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు కాబట్టి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఏ వ్యవస్థ వస్తుంది, ఏ సమాజం మారుతుంది అంటే సోషలిస్ట్ సమాజం అనేది మారుతుంది, ఆ వ్యవస్థ అనేది వస్తుంది అనేది సిపిఎంఎల్ మార్క్స్ లైన్ యొక్క పార్టీ యొక్క లైన్. ఆ లైన్కి తగ్గట్టుగా పందాని కార్యక్రమం మార్చుకోవడం జరిగింది. కాబట్టి అందుకని ఇతర గ్రూపులన్నీ కూడా మార్చుకొని చేయవలసిన నేపథ్యం ఉందనేది కోరుతున్నాం. సో ఆ ఉద్యమం మీ జీవితం మీద ఆ ప్రభావితం చూపించిందా? మార్కెట్ సిద్ధాంతం అనేటువంటి ఎలుగులు వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతాల స్ఫూర్తితోటే పనిచేయడం ఉంటుంది. అదే రక పుష్టికరంగా ఆరోగ్యకరంగా ఉండటం కూడా ఆ సిద్ధాంత పునాది వేసుకుంటుంటుంది. కాబట్టి అలాంటి సిద్ధాంతాల పునాదితోటి ఈరోజు పనిచేయడం కానీ వృద్ధాపాలకు వచ్చినా కానీ ఆ సిద్ధాంత పునాది రకంగా నవనాడుల్ని పనిచేయడానికి తోడ్పడుతుంటుంది. కాబట్టి అందుకని ఆ సిద్ధాంతాలకు ఆకర్షితమయ్యి నేను నేటి వరకు కూడా పనిచేయడానికి తోడ్పడుతున్నా. ఆ యొక్క సిద్ధాంతమే మనకు ఆరోగ్యానికి తోడ్పడుతుంది అనేది మా అభిప్రాయం. అంటే గత 30 ఏండ్ల క్రిందట ఈ వెనక్కి వెళ్తే అంటే అప్పటి అయితే భూస్వాములు కానివ్వండి, ఈ దొరల పెత్తనం కానివ్వండి, అంతకుముందు రజాకర్ల పెత్తనం కానివ్వండి, సో ఈ ప్రభావితం అంతా ప్రజల మీద ఉంది కాబట్టి ఈ నక్సలిజం పుట్టుకొచ్చింది. దాని వల్లనే ఆ ప్రభావితంలోనే మీరు నక్సలిజంలో చేరాల్సి వచ్చిందా ఏంటని? అంటే అప్పుడు ఆ ప్రభావం ఒకటి ఉంది. ఆ ప్రభావం నుండి రకంగా 50 సంవత్సరాలు అయిన తర్వాత ఏంటంటే ఆ శక్తులు అనేటువంటి దోపిడీ అనేది దాదాపు 90% అరికట్ట జరిగింది. ఇప్పుడు కేవలం ఈ రకంగా ఏవైతే సాధించిన విజయాలు ఉన్నాయో ఆ పార్టీల ద్వారా సాధించిన విజయాలు అయితే ఆ విజయాలను కాపాడుకోవడానికి ఆ విజయాలకు ఒక లీగల్ రైట్స్ రావడానికి ఉద్యమాలు జరుగుతుంది. అప్పుడు జరిగిన పోరాటం అంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఈరోజు జరిగేది ఏమిటి? ప్రజలు ఏదైతే సాధించుకున్న హక్కులు ఉన్నాయో హక్కుల్ని పరిరక్షించుకోవాలి. ఆ హక్కుల్ని వచ్చిన అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కాలు రాసే పద్ధతి చేస్తాయి. ఉదాహరణకి పోడు సమస్య అనేది తీసుకొని రకంగా దాదాపు లక్షల ఎకరాలని ప్రజలకు సాధించి పెట్టడం జరిగింది. దానికి దాదాపు అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం వల్ల అనివార్యంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు హక్కుపత్రాలు అనేటువంటి వాటిని జారీ చేశారు. మేము కోరేది ఏంటంటే వాడు రెవెన్యూ హక్కులకే ఇవ్వాలి, రెవెన్యూ హక్కులు నకలు లాంటివి ఇవ్వాలి అని చెప్తే లాస్ట్కి ఏమైందంటే వాడికి ఇంత భూమి ఉందనేటట్టుగా చేయడానికి రకంగా హక్కుపత్రాలు అనేటువంటి చట్టం చేసి అవి కొంతమందికి ఇచ్చారు. కేవలం అది ఓన్లీ ఎస్టీలు మాత్రమే ఇచ్చారు. ఎస్టీలు కూడా అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి రకం ఇచ్చారు. ఇంకా లక్షల ఎకరాలకి రకంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. ఈ 50 సంవత్సరాల నుంచి ప్రజలు దాని మీద ఉంటారు, దాంట్లో నుంచి ఫలసాయం అనుభవిస్తున్నారు, అయినా లీగల్ రైట్స్ లేవు. కాబట్టి అలాంటి ఆ రైట్స్ సాధించాలని చెప్పి మేము చేస్తున్నాం. చేస్తే ఏం చేస్తున్నారు? అలాంటి దాని రకంగా గవర్నమెంట్ ఆక్యుపై చేసి కూడా చేస్తుంది. గతంలో ఉండేటువంటి అధికారం వచ్చిన రాష్ట్రంలో వచ్చిన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అదే రకంగా చేసింది. వనరాష్ట్రాల సముద్రాన్ని పేర్లు చేసుకుని భూములు ఆక్రమించడం చేసింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం చేశారు. ఆయన మీరు కరెక్ట్ కాదు, మీరు ప్రజలకు పంచడం కాదు, పంచిన వాటి రకంగా మీరు రెవెన్యూ హక్కులు కల్పించడానికి ఉద్యమాలు చేయడం జరుగుతుంది. టీడీపీ గవర్నమెంట్ అది చేసినాం, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసినాం, చేసి కొంత దక్కించుకోవడం చేసినాం. కొన్ని భూములు రకంగా కొంత టెన్షన్లు చేసి ఒకవేళ కొంత ఆక్రమించుకోకుండా వాళ్ళు చేసినా అత్యధిక భూములు ప్రజల చేతులు ఉన్నాయి, లక్షల ఎకరాలే ప్రజల చేతులు ఉన్నాయి. అలాంటి ఒక ఉద్యమాలు రకంగా చేయడం వల్ల రకంగా దక్కిస్తాయి ప్రజలు. సో నక్సలిజానికి సపోర్ట్ చేసిన ఇతర పార్టీలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు? ఇతర పార్టీలు దాదాపు లేవు. మేధావులు ఉన్నారు. మేధావి సెక్షన్స్ అనేటోళ్ళు దాదాపు పౌర హక్కుల సంఘాలు కానీ, జాతీయ మానవకుల సంఘాలు కానీ ఇలాంటి సంఘాలుగా సపోర్ట్ చేసేవి ఉన్నాయి. తర్వాత ఇండిపెండెంట్ గా ఉండేటువంటి మేధావులు లాంటి వాళ్ళు ఈ రకంగా ఉండేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది. ఉండటం వల్ల అలాంటి మేధావులు ఇలాంటి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా, ఉద్యమాలు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఇతర సంఘాలలో ఉండి పనిచేసి అన్ని పార్టీలకి, అన్ని గ్రూపులకి ఈరోజు అనేక గ్రూపులు ఉన్నా కానీ ఒక్కొక్క గ్రూపు యొక్క రాజకీయ అవగాహనతో ఉన్నటువంటి మేధావులు దీనికి సపోర్ట్ చేసేటోళ్ళు దాదాపు ఉన్నారు. ఉండటం వల్లనే ఉద్యమాలు బతకడానికి కూడా కారణం. సో మీరు లోపట ఉన్నప్పుడు ప్రభుత్వంతో ఎప్పుడైనా చర్చలు జరిపారా? ఒకవేళ జరుపుంటే ఏ విధంగా జరిపేవారు? ప్రభుత్వంతో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత చందా పుల్లారెడ్డి నాయకత్వంలో చర్చలకు పోవడం జరిగింది. చర్చలకు పోయి రకంగా మా మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి, మేము లీగల్ కూడా రకంగా పనిచేస్తాము, రెండోది మేము ఎన్నికల్లో కూడా పాల్గొని మా యొక్క అభ్యర్థులు పోటీ చేస్తాము అనే దాంతో మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మీ యొక్క దగ్గర ఉన్న యొక్క ఆయుధాలన్నీ ఉపజెప్పాలని చెప్పారు. మా ఆయుధాలు మీకు ఎలాంటి హాని జరగదు, మీకు ఉపజెప్పేది అంతకంటే లేదు, కాబట్టి మా దగ్గర ఉంటాయి తప్ప ఈ రకంగా మేము ఉపజెప్పని చెప్పి క్లియర్ గా చెప్పారు. కేవలం మా మీద నిషేధం ఎత్తేస్తే మేము లీగల్ ప్రజా సంఘాలు పెట్టి పనిచేస్తాం, ఎన్నికలలో మేము పాల్గొంటాం. అప్పుడు మేము ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి ఎన్నికల్లో పాల్గొని కూడా
ఎన్నికల్ని కూడా ఒక వేదిక ఉపయోగించుకుంటాం చెప్పినాం. దాంతో గవర్నమెంట్ కూడా అప్పుడు చరణ్ సింగ్ హోంశాఖ మంత్రిగా ఉన్నాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆయుధాలను పట్టుబట్టలేదు, ఈ రకం మేము ఆయుధాలు చెప్పలేదు. అప్పటి నుంచి 77 నుంచి లీగల్గా పనిచేస్తాను, ప్రజా సంఘాలుగా ఎన్నికల్లో పాల్గొంటాను. ఎన్నికలు పాల్గొన్న తర్వాత కూడా సర్పంచుల నుండి కొన్ని ఎంపీపీలు అటు సిరిసిల్ల కానీ కరీంనగర్ జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు లాంటి ఒక ఎమ్మెల్యే లెవెల్లో కూడా గెలవడం జరిగింది. సో నక్సలైట్ ఉద్యమంలో లోపాలు లేదా అసమర్థతలు ఏమైనా మీరు గమనించారా? గ్రూపులు కొన్ని ఏర్పడిన తర్వాత కొన్ని అతివాద పోగడలతోటి ప్రజలకు సంబంధం లేనటువంటి చర్యలు కొన్ని చేయడం జరిగింది. 1984లో జనశక్తి పార్టీ అనే పేరుతో ఒక పార్టీ ఏర్పడింది, కోర రాజన్న నాయకత్వంలో. వాళ్ళు కొన్ని అతి చర్యలు చేపట్టడం జరిగింది. అతి చర్యలు అంటే కొంతమంది హత్యలు చేయడం, కిడ్నాపులు చేయడం, తర్వాత చెవులు కోయటం, ముక్కులు కోయటం, పురుషాలు కోయటం, కిడ్నాపులు చేయడం, డబ్బులు వసూలు చేయటం, ఇలాంటి ఒక ప్రజలకు సంబంధం లేని ఒక టెర్రరిస్ట్ హీరోయిజం అనే పేరుతో చేయడం జరిగింది. జరిగిన తర్వాత గవర్నమెంట్ తీవ్రంగా నిర్బంధం పెరిగిన తర్వాత దాదాపు ఆ జనశక్తి పార్టీ అనేటువంటిది దాదాపు దెబ్బతినిపోయింది. ఎక్తలుగా ఉన్నారు, ఉన్నారు కానీ ఇప్పటికీ ఎక్తలుగా ఉన్నారు, కానీ ఒక సంస్థగా ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ లేనటువంటి నేపథ్యం ఏర్పడింది. అటు అందులో నుంచి ఎమ్మెల్యే పార్టీ ప్రతిఘటన అనే పేరుతో ఒకటి ఏర్పడింది. వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలకు సంబంధం లేనటువంటి అతివాద చర్యలు చేయడం జరిగింది. అది కూడా దాదాపు అందరు దళాలు దెబ్బతినిపోయినాయి, ఎన్కౌంటర్లు అయిపోయారు. మసోన్ యాదవ్ లాంటి వాళ్ళు మంచి మేధావి, అలాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అయిపోయారు. ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ పార్టీ కూడా దెబ్బతినిపోయి ఈ రకంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అది వాళ్ళు కూడా అతివాద చర్యలు చేశారు, వాళ్ళు కూడా కిడ్నాప్ చేశారు, వాళ్ళు కూడా కొన్ని హత్యలు చేశారు. ములుగు ఏరియాలో నర్సంపేట ఏరియాకి సంబంధించి కొన్ని చేశారు. వీళ్ళలో ఆటోమేటిక్గా గవర్నమెంట్ సాకులు తీసుకుని, ఆ చర్యలను సాకులు తీసుకుని వాళ్ళ మీద కూడా హెవీ నిర్బంధం పెట్టింది. దాంతో కరీంనగర్లో మంచి మూవ్మెంట్స్ వస్తాయి, దెబ్బతింది. ములుగులో మంచి మూవ్మెంట్స్ వస్తాయి, దెబ్బతినిపోయింది. అట్లా ఆ సంస్థ కూడా ప్రతిఘటన అనే సంస్థ కూడా దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఎక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు మానవరావు గ్రూప్ అనేసి చూస్తే RML అంటారు, వాళ్ళు అలా కలిసిపోయారు. కలిసిపోయి ఎమ్మెల్యే పార్టీగా ఉంటారు. తర్వాత మావోయిస్ట్ పార్టీ కూడా పీపుల్స్ వార్ పేరుతోటి కొన్ని అతివాద చర్యలు చేశారు. మావోయిస్ట్ పార్టీ తోటి కొన్ని అతివాద చర్యలు చేశారు. వాళ్ళు కూడా 97, 98లో సమీక్ష చేసుకుని ఇలాంటి చర్యలు కొన్ని సంబంధం లేనటువంటి యొక్క దాడులు చేశారు. సంబంధం ఇన్పార్ అనే పేరుతో హత్యలు చేశారు. వాళ్ళు కూడా అంటే ఆఫీసర్స్ ని కిడ్నాపులు చేశారు. ఆ కిడ్నాపులు గానీ హత్యలు గానీ ఇవన్నీ కూడా మన ఇదేమంటారు, ప్రభుత్వం ఆస్తులు ధ్వంసం చేస్తామని చెప్పి ఆఫీసుల్ని ధ్వంసం చేయడం కానీ, బస్సులు కాలబెట్టడం కానీ, ఇలాంటి దాదాపు వాళ్ళు చేసే చర్యలు అత్యధిక చర్యల్ని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు సమీక్షలు రాసుకోవడం జరిగింది. ఆ చర్యలు కూడా ప్రజలకు సంబంధం లేని. తర్వాత మాసులైన పార్టీ అనేది CPIML మాసులైన పార్టీ అనేది ఈ చర్యలకి దాదాపు 67 నుండి 2025 వరకు కూడా ఆ చర్యల్ని మనం ఖండిస్తాం. చర్యలు అనేది ఉద్యమానికి తోడ్పడవు, ఈ ఉద్యమానికి నష్టం కలిగించే చర్యలు అని చెప్పేసి 67 నుండి నేటి వరకు కూడా ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ప్రజలతోటి చేయాలి, ప్రజల అవసరాల కోసం చర్యలుగా చేయాలి. ప్రజలకు సంబంధాలు చర్యలు చేయడం ఏమంది, నీటిలో చేపలు తీసి ఒడ్డు మీద చేసిన అవుతుంది. అట్లా విప్లవకారులు అయిపోవడం వల్ల ప్రభుత్వం తేలికని చేస్తుంది, తేలిక ఎన్నికౌంటర్ చేస్తుంది అని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పడం నేపథ్యం అనేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు దాదాపు చీలిపోయిన గ్రూపులని కూడా చాలా వరకు రివ్యూ చేసుకుని అలాంటి చర్యలకు దాదాపు ఎక్కువ మంది సత్తు చెప్పి ప్రజల నుండి ప్రజలకు చేయాలి అనే దానికి దిగి చేయడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు కొన్ని గ్రూపులు షిట్ అయ్యింది. మావోస్ లాంటి వాళ్ళకు సాయుధ పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమే తీటుకున్నాం అనే వాయిస్ తోటి అప్పటి 60 నుండి నేటి వరకు వాళ్ళ నుంచి ఇంకా ప్రక్షాళన రావడం లేదు. వాళ్ళు రాకపోతే మటుకు గతంలో నక్సల్బరిలో స్టార్ట్ అయిన పోరాటం 71, 72 వచ్చేప్పటికీ అయిపోయింది. ఆ పార్టీలు ఎక్కడ దెబ్బతినిపోయి 74 తర్వాత 77 తర్వాతనే మళ్ళీ పీపుల్స్ వార్ అనే CPIML పీపుల్స్ వార్ పేరుతో వచ్చింది తప్ప వాళ్ళు మళ్ళీ రాలే, అయిపోయింది. మునాయుక్తులంతా చేశారు. ఇప్పుడు బలిష్టంగా తయారయ్యారు మావోయిస్ట్ పార్టీలు కలిసిన తర్వాత. ఆయన చర్యలు యథావిధిగా జరిగే పరిస్థితి. కాబట్టి గతంలో ఎట్లా చారుమూల నాయకత్వం ఉన్న ఉద్యమం దెబ్బతింటుందో ఇప్పుడు కూడా అలాంటి ఒక పర్యవసానం జరుగుతుంది. అసలు అప్పట్లో ఎక్కడ తినేటోళ్ళు, ఎక్కడ పండుకునేటోళ్ళు, అసలు ఆ తిండి అంటే మీకు ఎట్లా వసతులు ఎట్లా ఉండేటి? నేను పనిచేసేటప్పుడు 2007 వరకు ఏజెన్సీ గ్రామాలు ఉండే పనిచేసే ప్రతి ఏ దళమైనా మా దళమైనా దాదాపు తిండికి అదొక బతకడానికి తినేసంటే తిండిగా ఉండే పరిస్థితి. ఆ రోజు ప్రజల తిండి కూడా లేని పరిస్థితి, ప్రజల యొక్క జీవన విధానం కూడా చాలా దుర్బలంగా ఉంది. అక్కడ ఏజెన్సీలో ఉండేసంటే ఒక కాయలు, గడ్డలు, పళ్ళు, గడక, జావ, అంబలి ఇలాంటివి తినేసంటే ఒక నేపథ్యం ఏజెన్సీ గ్రామాల్లో ఉండేది. మాకు పెట్టాలంటే కూడా వాళ్ళు తినేదంటే అవే పెట్టేది. ఇప్పపూలు వండుకోవడం కానీ వాటిని ఏంపి తినడం కానీ చేసేది.
అవి మాకు పెట్టేవాళ్ళు. తర్వాత అన్నం తేవాలంటే అదే ఆ దావా అనేసి అమ్మలంటే తెచ్చేవాళ్ళు. లేకుంటే గడక అనేది వండుకుంటే వాటి మీద కూర ఉండకపోయేది. కేవలం ఈ రకంగా మిరపకాయలు ఎండి మిరపకాయలు వేపడం, పచ్చి మిరపకాయలు ఉట్టినే నూరి నూనె కూడా ఉండదు వేసి అది ఆ గడక మీద వేసి పెట్టే పరిస్థితి ఎప్పుడు పెడితే అది కూడా రాకపోయేది. ఎందుకంటే ఆ రోజు అది రావడంతో కూడా పోలీసుల యొక్క నిర్బంధం తీవ్రంగా ఉంది కాబట్టి అది కూడా ఒకసారి రాకపోయేది. అలా రాని టైంలో అనేక రకాలుగా పస్తులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏజెన్సీలో ఎదుర్కొన్న పరిస్థితి. ఆయన పల్లె కోసం ఉంటున్న పట్టుదలతో రకంగా మన దానికోసం సావాలనే దాంట్లో వచ్చినా కాబట్టి పస్తులున్నా ఉండే పరిస్థితి. ఒక ప్రజలు తినేసిన తిని మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కానీ దాన్ని పూజించవలసి వచ్చేది. తినకపోతే మనం బతకలేము, నడవలేము కదా. కాబట్టి అలాంటి తిండి తిని జీవించడానికి ఎక్కడ పడుకుంటారు? అడవుల్లో పడుకుంటారా? దాదాపు ఊళ్ళలో ఉంటుంది కూడా మనకి టవర్ ఉండకపోయేది. చీకటి అనే పేరు ఉండేది కాబట్టి వాళ్ళు మనకు సహకరించేది. కానీ మన ఊళ్ళో ఉండాలంటే పోలీసులు వస్తే మరి ఏమైనా జరుగుతుంది కానీ భయంతో ఉండేది. కేవలం సహకరించడం త్వరగా చేసేదన్ను మళ్ళీ వాళ్ళకి తెలియకుండా పోయి మనం అడవిలో ఉండే పరిస్థితి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి రకరకాల కాగితాలు ప్లాస్టిక్ కవర్ వస్తాయి కాబట్టి వేసుకోవడం ఉండేది. ఆ రోజు అవి కూడా లేవు, బయట కూడా డెవలప్ లేదు, ఇలాంటి యొక్క ఎంత సౌకర్యాలు లేవు కాబట్టి కేవలం మేము ఈ పెద్ద చెద్దర్లు ఉంటాయి, సోలాపూర్ చెద్దర్లు అనేది ఉంటాయి, పెద్దగా ఉండేది. వాటిని తీసుకుపోయేది వాటి పేపర్లు ఇట్లా ఒక తాడు లాంటిది కట్టేసి వేసుకొని అంతవరకు ఉండే పరిస్థితి. వర్షం వచ్చిందంటే దాన్ని వేసుకోవడం, వర్షం పోయిందంటే దాన్ని ఇప్పేసి చెట్ల కింద ఉండే పరిస్థితి. కేవలం అది టేక్ ఆకులు అని పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, దాన్ని దినుగు అంటారు అక్కడ ఏజెన్సీలో. వాటిని వేసుకొని ఉండే పరిస్థితి, లేదా వాటి కింద వేసుకొని పడుకునే పరిస్థితి. అలాంటి పడుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు అయ్యేది. తిండికి సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. అంటే గిరిజనుల యొక్క జీవనాల్లో మనం ఎక్కువ మంది ఆదివాసులు ఉండేది. ఏజెన్సీ గ్రామాలంతా అత్యధిక మంది ఆదివాసులు ఉండేది. ఆదివాసుల జీవన విధానం కూడా దుర్బలంగా ఉండేది. కాబట్టి మనం వాళ్ళతోటి వాళ్ళ కోసం పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు తిండి తింటాను, అక్కడ ఉండే కష్టాలకి భరించాల్సి ఉంటుంది పరిస్థితి ఏర్పడింది. ఒక నక్సలైట్ కావడం వల్ల మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన అనుభవం ఏంటి? నేను పార్టీలోకి పోయిన 73 పోయిన తర్వాత దాదాపు పోలీసు దాడులు అనేక జరిగినాయి. అనేక సార్లు పస్తులున్న అసలు నేపథ్యం ఏర్పడింది. అయినా కానీ నాతో ఉండేసంటే దళ సభ్యులని నాకు సహకరించే ప్రజలకు సంబంధించి కూడా చాలా ఆప్యాయత చూసుకుంటూ ఉండటం జరిగింది. అదే నాకు కొండంత అండగైంది. ప్రజలు నాకు రక్షణకి ఇచ్చారు. దళ సభ్యులు కూడా నాతోటి రకంగా మనం తినేస్తాను తినేలో నేను తినేది, నాకు సపరేట్ ఉండకపోయేది. వాళ్ళు గడక తింటే నేనే తినేది, వాళ్ళు చావదా తాగేది, పస్తులు ఉన్న వాళ్ళు నేను తాగుతూ ఉండేది కదా. కాబట్టి నన్ను ప్రజలు కూడా అంటే గౌరవించారు, దళ సభ్యులు కూడా అదే రకంగా ఆదరించారు. కాబట్టి ఆ యొక్క పట్టుదలతోటి రకంగా నేను నేటి వరకు ఉండడం జరిగింది. సో కాల్పులు జరిగినప్పుడు పోలీసు వాళ్ళతో అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది, దాన్ని ఎలా ఎదుర్కొనే వాళ్ళు మీరు? మొదట్లో దాదాపు మా దగ్గర కూడా కొన్ని డబుల్ షాట్ గన్లు అంటారు, అవి తిరునార్తిరి రైఫిల్స్ ఒక దళానికి ఒకటే ఉండేది. ఇక మిగతా కూడా ఒకటి రెండు బరమార్లు ఉండేది. మిగతా అంతా కూడా డబుల్ బ్యారెల్ అంటారు, సింగిల్ బ్యారెల్ అంటారు, అవి ఉండేది. పోలీసుల దగ్గర కూడా అప్పుడు కేవలం 303 రైఫిల్స్ మాత్రమే ఉండేది. వచ్చినప్పుడు కేవలం ఒక దెబ్బ కొట్టి రక్షణ తీసుకోవడం పోవడం జరిగేది. వాడు మా మీదకి రాకుండా ఉండడానికి ఒక దెబ్బ వేసేదనో వెళ్ళిపోయేది. ఎందుకంటే మా దగ్గర అంత ఆటోమేటిక్ లేవు కాబట్టి దాన్ని ఎదుర్కోవడం చేత కాదు. కాబట్టి వస్తానంటే కేవలం 1-2 బ్యాల్స్లను రక్షణ తీసుకుని వెళ్ళిపోవడం జరిగేది అన్నమాట. ఒక్కొక్క టైంలో రకంగా మనకు సరిపోయేది. సరిపోయిన తర్వాత కూడా దాంతో మేము వాళ్ళ దగ్గర పోవడం ఉండకపోయేది. లీగల్గా అప్పుడు పౌరకుల సంఘాలు లేవు, లీగల్గా పార్టీ కూడా లేదు కాబట్టి కేవలం ఆ శవాలను తీసుకుపోయి పోలీసులే ఖననం చేసి పోస్ట్ మార్టాలు కూడా అప్పుడు ఏం లేవు, లేకుండా వాళ్ళే అక్కడనే ఖననం చేసిపోయేది అన్నమాట. అలాంటి పరిస్థితి ఉండేది. మేము ఆ డెడ్ బాడీని చూసుకోవడం లేదు, కుటుంబాలు వచ్చి కూడా డెడ్ బాడీ చూడటం లేదు. ఇప్పుడు దాదాపు మావోయిస్ట్ పార్టీ కూడా కొంత డెడ్ బాడీ ఇవన్నీ పరిస్థితి కూడా ఉంది. ఎలా తెలియపరిచే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు? మేము దాదాపు అప్పటికప్పుడు తెలియజేయబోయేది. అప్పుడు కమ్యూనికేషన్ చేయలేవు కదా, పోవడం లేవు. మనం పోయి చెప్పడానికి కూడా పోవాలంటే రకంగా మనం లీగల్ కొరియర్ పోవాలంటే కుదరకపోయేది. కుటుంబాలకు తెలియజేయడం మీ వాడు ఇటు చనిపోయిందని చెప్పడానికి నెలలు జరిగేది, సంవత్సరాలు కూడా జరిగేది. మీ వాడు ఇటు జరిగిందంటే వాళ్ళు పాపం పోలీసు వాళ్ళ మీద ఏం చేసే పరిస్థితి లేదు కదా. కాబట్టి అలాంటి ఒక ఎన్కౌంటర్లు జరిగిన కొంతమందికి కుటుంబాలు కూడా తెలియకుండా కుటుంబాలు కూడా చివరి క్షణంలో చూడాల్సిన నేపథ్యం కూడా ఏర్పడింది. అతిపెద్ద దాడి ఏంటి మీరు ఇన్ని ఏళ్లలో లోపల ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద దాడి ఏంటి? దాదాపు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక సమావేశం పెద్ద సమావేశం జరిగేటప్పుడు రాళ్ళ గుట్ట అని ఉంటది కోరారం అవతల, చాలా పెద్ద దాడి జరిగింది. దాదాపు దళాలన్నీ అక్కడికి వచ్చినాయి.
వచ్చిన జరిగిన దాడిలో అది పెద్ద దాడి. ఎంతమంది ఉన్నారు మీరు? మేము మొత్తం 100 మంది ఉన్నాం. మొత్తం 30 దళాలు ఉన్నాయి. అప్పుడు జరిగింది పెద్ద దాడి జరిగిందని మేము సురక్షితంగా వెళ్ళిపోయినాం. ఎలాంటి ఒక ప్రాణ నష్టం జరగకుండా మా సామాన్లు అన్ని పోయినాయి తప్ప ఒక్కడైనా కూడా చనిపోకుండా చక్కగా మేము ఫైర్ చేసుకుంటే మేము 2 బ్యాచ్లు అయ్యి పోలీసులు గండి కొట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. అది పెద్ద దాడి. నా దళం మీద చాలా సార్లు జరిగినాయి. చాలా ప్రమాదకరమైన దాడులు జరిగినాయి. చనిపోయినవి కూడా ఉన్నాయి. ఎట్లా? చింతూచలకని టేకలపల్లి మండలం చింతూచలకని ఉంటది. అక్కడ మా కొరియన్ తోలినాం. కొరియన్ తోలితే ఆ కొరియన్ పట్టుకున్నట్టు వాళ్ళని కొరియన్ బాగా కొట్టి చెప్తే కొంత డైరెక్ట్ తీసుకురాకుండా అటు తిప్పుడు తీసుకొచ్చి మధ్యాహ్నం వచ్చేటప్పటికి క్యాంప్ దగ్గర తీసుకొచ్చాడు. క్యాంప్ దగ్గర దాడి జరిగింది. మేము పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కొరియన్ పట్టింది అర్థమైంది కాబట్టి మేము కూడా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మీ అందరం చనిపోయేటోళ్ళం కానీ సక్కని తప్పిపోవడం జరిగింది. తర్వాత అక్కడనే ఆ మండలంలోనే రావులపాడు అని ఉంటుంది, తెగలపల్లి మండలంలోనే. రావులపాడులో కూడా మీ అందరం అయిపోయేటోళ్ళం. అప్పుడు కూడా మొత్తం పోలీసు రౌండ్ అప్ చేసింది. అయిన తర్వాత ఫైర్ చేసేది. 2 మహిళలు చనిపోయారు. శాంతక్క, లలితక్క అనేటువంటి 2 మహిళలు చనిపోయారు. మిగతా వాళ్ళందరూ నేను ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. మా సమలు పోయిన తప్ప వాళ్ళిద్దరు మహిళలు చనిపోయారు. తర్వాత అదే మండలంలో జంగాలపల్లి అని ఒక ఊరు ఉంది, ఆడ జరిగింది. మా మొత్తం మేము సమాలు చోట డంప్ చేసిపోయినాం. పోలీసు మొత్తం వచ్చి రౌండ్ అయిపోయేసారు. రౌండ్ వేసి మాకు తెలియదు. మేము ఊర్లో మీటింగ్ పెట్టి వచ్చేటప్పటికి మొత్తం చుట్టూ కాపలేసుకున్నారు. మేము బ్యాగుల దగ్గర పోయేటప్పుడు ఓపెన్ చేశారు. అప్పుడు కూడా మేము సురక్షితంగా రక్షణ తీసుకుని ఫైర్ చేయడం వల్ల వాళ్ళు పోలీసులు రాలేదు. లంచమని ఇలాంటి ఒక 3-4 దాడులు దాదాపు పోలీసులు చేతులకు పోయి తప్పుకున్నట్టు ఉంటాయి ఈ దాడులు. మిగతా చాలా దాడులు జరిగినాయి కానీ అయంత ప్రమాదకరమైన దాడులు కావు. ఇప్పుడు ఈ వెపన్స్, బాంబులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేటి మీకు? రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు బయట ఉంటాయి. అప్పుడు నిషేధం కాబట్టి, ఈ పార్టీ మీద నిషేధం కాబట్టి వాళ్ళు పంపించేటోళ్ళు. దాదాపు అక్కడ నుంచి అంటే ఒక సీక్రెట్ నాయకులు తీసుకొచ్చి మనకు చెప్పేది. దాదాపు గడ్డ వెంకటరామయ్య అని చెప్పి ఇక్కడ వరంగల్ ఏరియా కమిటీ కార్యదర్శి, ఆయనకి మాత్రం కాంట్రాక్ట్ ఉండేది. ఎవరైనా కమాండర్ని మంచి నమ్మకం కమాండర్ని తీసుకుపోయేది బయట నుంచి తీసుకురావచ్చేది చేయడం జరిగింది అనమాట. అట్లా బాంబుల్స్ కానీ, తర్వాత పిస్టల్స్ కానీ, రైఫిల్స్ కానీ, తర్వాత SLR, AK లాంటివి కానీ, ఈ SLRలు, AK-47 కానీ తర్వాత వచ్చినాయి. ముందులో మాకున్న రైఫిల్సే, రైఫిల్స్, బాంబ్స్, పిస్టల్స్ ఇలాంటివి వచ్చినాయి అనమాట. అయితే ఇది చేసినాం. బయట నుంచి మనకి కండక్టర్ దగ్గర అందరికి చెప్పవు, కేవలం లింకులు ఉండే వాళ్ళు మాత్రమే తెలుసు అన్నమాట. సినిమాల్లో చూపించినట్టుగా ఇప్పుడు కుబుసం సినిమా కానీ ఈ మధ్యలో చాలా నక్సలిజానికి సంబంధించినటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. సో దాంట్లో మనం కొందరు చూసి ఇన్ఫార్మర్లు చూస్తూ ఉంటాం. సో నిజ జీవితంలో కూడా మీకు అట్లాంటి ఇన్ఫార్మర్లు మీ దాంట్లో కూడా ఉన్నారా? అట్లాంటివి ఏమైనా బయటపడ్డాయా? దానివల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందా? దాంతో మాదాల నుంచి ఒక ఆయన పోయాడు. నాదాల నుంచి ఒక సెలమన్న అని చెప్పేసి మర్కోడు ఏరియా చలగట్ట అని ఉంటుంది. ఆ ఊరబ్బాయి దళకమండ రాత్రి వెళ్ళిపోయాడు. చెప్పకుండా రకంగా పని తీసుకుని వెళ్ళిపోయాడు. మేము మర్కోడు దగ్గర ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే రాత్రి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకో సెంటరీ వచ్చేటప్పటికి వెళ్ళిపోయింది అని చెప్పారు. మేము ఆ స్థలాన్ని షిఫ్ట్ చేసినాం. షిఫ్ట్ చేసి ఆ నుంచి జంగాలపల్లి అని ఇప్పుడు ఇందాక చెప్పాను, జంగాలపల్లి అని ఇటు ఏరియాకి మార్చినాం. అంటే ఇటు జరిగిందంటే అటు ఉన్నాం, వేరే ఏరియాకి మారుతామంట. అటు తిప్పుతాలని అనుకున్నాం, ఆ ఏరియా తిప్పుతాలని అనుకుని మేము అనుకున్నాం. మేము వచ్చి జంగాలపల్లి దగ్గర ఉన్నాం. వాడు వెంటనే పోలీసులు ఆలపల్లి పోలీస్ స్టేషన్ పోయిండు, సలండ అయ్యిండు, పోలీసుని తీసుకొని వచ్చాడు. మేము అది మారి తెల్లారి ఏం చేసినట్టే జంగాలపల్లి ఏరియాకి, బోర్డు ఏరియాకి వచ్చినాం, చేగలపల్లి మండలికి వచ్చినాం. పోయిన తర్వాత వాడు ఇటు కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మా డెన్ని దగ్గర మాకు కాపలేయడం జరిగింది. వాడు కోర్టుకు మారిండు. తర్వాత వానికి పోలీసులకు హోమ్ గార్డు ఇచ్చారు, వెళ్ళిపోయినాడు. అట్లా మా దళంలో మారిండు. అట్లా మా పార్టీలో కూడా చాలా మంది మారారు. సో అట్లా కోర్టుగా మారితే వీళ్ళకైనా ఉద్యోగాలు ఇస్తారా? ఇచ్చారు. ఆ చలమని అంటే హోమ్ గార్డు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మర్కోడి ఏరియాలోనే ఇంకొక రాఘపురం అని ఉంటుంది. రాఘపురం ఏరియాలో నా మీద దాడి చేయించాడు పోయినం లక్ష్మయ్య అని. ఎస్టే దాడి చేయించాడు. వారికి అంటే హోమ్ గార్డు ఇచ్చారు. ఇప్పుడు కోర్టుగా మారిన వ్యక్తులని మళ్ళీ నక్సలైట్స్ అయినా టార్గెట్ చేస్తారా? అసలేంది దాదాపు చంపినాం. ఇప్పుడు కాచరపల్లి అని ఉంటుంది, తురకల కాచరపల్లి అంటారు. రమేష్ అని ఉంటాడు. వాడు వెంటనే తల మీద దాడి చేసి పంపించాడు, చంపించేసాడు, చంపేశారు. తర్వాత సాయనపల్లి అని గుండాల మండలం సాయనపల్లి అని ఉంటుంది ఊర్లో. జగ్గయ్య ఇంకొక సంబాని వాళ్ళు మా మీద దాడి చేయించారు. చేత వాళ్ళు చంపేసినాం. ఒకే రోజు ఇద్దరిని చంపేసినాం. అట్లా చేసినాం. కోర్టుకు మారినటువంటి వాళ్ళు రకం ముందు చెప్తాం, కుటుంబాలతో చెప్పించేది దాన్ని మార్పియడం చేస్తాం. వాడు మారకుండా కూడా అదే పోలీసు వాళ్ళతో సంబంధాలు కొనసాగుతాయంటే వాళ్ళు చంపడం జరుగుతుంది. ముందు వాడిని మారిపోయడానికి ప్రజల్లో పెట్టి శిక్షణ చేస్తాం. అట్లా కూడా మారనేటువంటి ఎడలో చంపడం జరుగుతుంటాం. అట్లా జరిగాయి ఘటనలు. కొంతమంది నాయకులు మేము సరెండర్ అయిపోతాము, లొంగిపోతాము అని మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు పంపించేస్తారా?
దాదాపు మా పార్టీగా మేము దాదాపు ఎక్కువ మందిని బలవంతంగా చేయకపోయేది, బలవంతంగా ఉండు అని చెప్పకపోయేది. దాదాపు మాకు అప్పుడు లీగల్గా లేదు కాబట్టి అక్కడ ఉండేసంటి అధికార పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఉన్నా, లేకుంటే సర్పంచ్ లాంటి వాళ్ళు ఉన్నా, లేకుంటే అది బూర్జా పార్టీ లీడర్స్ ఉంటుంటే వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో సలహా చేయించినాయి. సలహా చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ అప్రూవ్ కూడా మారలే. అటువంటి వాళ్ళు మేము చాలా మంది కమాండర్లనే చేయించినాం. అయితే ఒకరిద్దరు మాత్రమే మాకు చెప్పకుండా పోయి పోలీసు వాళ్ళతో అట్లా కోర్టులో మారినేషన్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ హత్యల కోర్టులో గురయ్యారు. ఎక్కువ మందిని అంటే మా దాంట్లో దళ సభ్యులు కానీ, కమాండర్లు కానీ, ఇంకా పై లెవెల్ లీడర్స్ కానీ అత్యధిక మంది రకంగా పార్టీకి సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగన్నతో తిరిగేసంటే ఉండే ఆయన ఒకడు లొంగిపోయి ఏం చేశాడంటే హైదరాబాద్ లొంగిపోయి రామనర్సన్ అని మంగన్న లాంటి పట్టించాడు. మేడపిల్లి అయింది, పట్టించాడు. ఆయన చాలా నాకంటే వృద్ధుడే. అయితే ఆయన చంపాలని చెప్పి మా పార్టీ నిర్ణయం అయింది. అయిన తర్వాత చూసినప్పటికీ వాడు వృద్ధుడు చంపితే ఏమైందంటే వాడికి మంచి కిరీట్ దక్కుతుంది. ఆయన దాంతో నేనే మా మెడపిల్లి అటు వస్తే కూడా మాట్లాడి అరే బుద్ధి కలిగి ఉండే వాడు చచ్చిపోయిపోయాడు. 5 సంవత్సరాలు చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళకి సంబంధించి ఏంటంటే వృద్ధాపంలో ఉన్న తర్వాత వాడు చేసింది ద్రోహమైన వాస్తవంగా 5 చంపారు. వీడు చెప్పడం డిండి చూపించడంలో 5 చనిపోయారు. ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శితో 4 చనిపోయారు. చంపాలి వాడు వృద్ధుడు. అప్పుడు పోలీసు హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ ఉండేది, పోలీస్ కమిషన్ కంట్రోల్ రూమ్ ఉండేది. వాడు చంపడానికి వీలు ఉందలే కానీ మనం చంపలే. అట్లా కొన్ని వదిలేసినవి కూడా ఉన్నాయి దూరం చేసిన వాళ్ళని. ఇప్పుడు మహిళలు ఉద్యమములకు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వడం, మేము కూడా నక్సల్ బాట పడతాము, మీతో చేతులు కలుపుతామని వచ్చిన మహిళల్ని మీరు వాళ్ళకి ఏ విధంగా స్వాగతం పలుకుతారు? అసలు ఏ విధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తారు? నేను అరెస్ట్ అయ్యే వరకు కూడా మహిళలు వస్తున్నారు. వచ్చి వాళ్ళ కమాండర్లు ఉన్నారు, దళ సభ్యులుగా ఉన్నట్టు ఉన్నారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి రావడంతో మేము శిక్షణ ఇస్తుంటాం. సో ఏ ఉద్దేశంతో వస్తారు మహిళలు కూడా? మహిళలు అప్పుడు దాదాపు వాళ్ళకి మహిళలు అనేటువంటి ఏజెన్సీకి రావాలలో అసలు మహిళలు దోలకపోయేది బడికి. అసలు బళ్ళు లేవు, పురుషులు కూడా చదవడం లేదు. అంటే వాళ్ళకి వచ్చేదో చదువుకోవాలనేటువంటి ఒక కుతూహలం ఉండేది. రెండవది ఏంటంటే ఏజెన్సీ గ్రామాలు అనేటువంటి ఆదివాసులు ఇతర దాంట్లో కొంతమందికి మ్యారేజ్లు కాకుండా ఎక్కువ ఏజ్ అయిన తర్వాత ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన తర్వాత ఏంటంటే అలాంటి ఒక విషయాలు కూడా మన కన్స్ట్రక్షన్ చెప్పేది. రావడంతో పెళ్లిళ్ళు పెటాకలు అనేసిన దానికి తావైపోయేది. మీరు చదువుకోవాలి, ఈ పార్టీ రాజకీయాలు నేర్చుకోవాలి, దళాల నుండి క్రమశిక్షణ, సో చదువు కూడా నేర్పించే వాళ్ళు, మిలిటరీ శిక్షణ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత మీకు ఇష్టమైన అబ్బాయి ఉండేటుంటే అమ్మాయి ఉండేటంటే మీరు ప్రేమించుకోండి. ప్రేమించిన అక్కడ ఉండేది తెల్ల కమాండర్ అవుతుంటారు, తెల్ల కమాండర్కి చెప్పుకోవాలి. వీళ్ళకి రాయడం రాదు కాబట్టి మీరు చెప్పుకోవాలి. ఆ దళ కమాండర్ ఎక్కడ చెప్తా పై క్యాంపీన్లో పెడతాడు. పెట్టిన తర్వాత మీకు పెళ్లి చేస్తారు అనేది మేము వచ్చినప్పటి నుంచి అదే చెప్తుంటాం. చెప్పడం వల్ల ఏంటంటే దాదాపు ఎక్కువ మంది ఈ కన్స్ట్రక్షన్ ఉండేది, దళ కమాండర్ చెప్పేది చెప్పడం వల్ల దాంతో రెక్క వాళ్ళు కూడా చేసినండి. వాళ్ళు భార్యాభర్తలు కమాండర్లు అయిన ఉన్నారు, భార్యాభర్తలు రకంగా చాలా నాయకత్వం వహించిన ఉన్నారు. కొంతమందిగా సంతానం అయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. అది కూడా ఇంకోటి ఉండేది, పెళ్లి కావడంతో రెక్క కుటుంబ నియంత్రణ చేసుకోవాలని కూడా మనం ఒక షరతు ఉండేది. ఎందుకంటే ఆరు కష్టం, ధనాలు ఉంటేనే కష్టం, పిల్లలు చాటుకోవడం అందుకంటే కష్టం అయింది అని అసలు దాంతో ముందు అది కూడా చెప్పింది. మ్యారేజ్ అయ్యేటంటే ముందే రకం మీద కుటుంబ నియంత్రణ చేసుకోవాలి అనేటువంటి యొక్క పద్ధతులు కూడా వాళ్ళకి తరపిచ్చేది, రాజకీయ తరపిచ్చేది. ఎందుకంటే వాళ్ళకి సంతానం పిల్లలు కనాలి అనేటువంటి తాదా ఉంటుంది కదా అని దాని ముందు అలాంటివి ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట. అట్లా అనివార్యంగా ఒకటి కనాలని ఒకటే, అప్పుడు కనాలని కూడా ఒక అబ్బాయినో ఒకటి తోటే ఫుల్ స్టాప్, ఒకరితోటి అనేక మందిని అక్కడే తీసుకుంటే ఆపరేట్ చేశాను. బయట పంపడం కూడా కష్టం కదా. కాబట్టి ఏజెన్సీకి మంచి నిపుణులు డాక్టర్ని పిలిపించేసి ఏజెన్సీలోనే ఆపరేషన్ చేయించడం జరిగింది అన్నమాట. పెళ్లి అయిన తర్వాత వెంటనే అవి కూడా చేయించడం అట్లా జరిగింది. అందుకే వాళ్ళని మహిళలు కూడా దాదాపు అత్యధిక మంది మా పార్టీలుగా మా దళాలకు వచ్చిన వాళ్ళని అలాంటి ఒక వాడుకొని వదిలిపెట్టేసింది అత్యధిక మాత్రం జరగలేదు. అయితే కొన్ని గ్రూపులలో కొన్ని దళాలలో కొన్ని అర్హతలు జరిగి వాళ్ళని కొద్దిగా వాడుకొని చేయడం వల్ల రక్క వాళ్ళు పోయి బయట కూడా పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ సలహాలు కూడా నెగిటివ్గా చెప్పినవి కూడా ఉన్నాయి. మా పార్టీలో నేను దీన్ని పనిచేసిన ఒక ఈ సిపిఎంఎల్ ప్రజాపందా పార్టీలో అత్యధిక భాగం ఈ రక్క అలాంటి జరగలేదు. నేను దాదాపు వరంగల్ ఏరియా కమిటీలో నాయకుడిగా ఉన్నా, తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రిజనల్ కమిటీ అనేది ఒకటి ఉండేది, దాంట్లో కూడా ఉన్నా. ఏనున్నా కానీ అత్యధిక భాగం ఇలాంటి జరగలేదు. మహిళలు ఏమైతే ఇలాంటి వాడుకొని వెళ్ళి ఇవ్వటం లేకుండా వాళ్ళని రకంగా పెళ్లి చేసుకుంటూ ఉండటం అనేది జరగకుండా రకంగా చేయడం జరిగింది. అత్యధిక భాగం జరగలేదు.
ఒకటో నెల జరిగితే అన్న మనకు తెలియని నష్టం కొంచెం జరిగి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన మేరకెళ్ళి ఈ పార్టీలో వాళ్ళని జరగలేదు, కొన్ని గ్రూపులు జరిగినాయి. 20 ఏండ్ల కిందట నక్సల్స్ ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకాన్ని ప్రజలకి ఎలా తీసుకొచ్చారు? దాదాపు 2000 సంవత్సరం వరకు గ్రూపులు ఒక నమ్మకంతో పనిచేసినాయి, ప్రజలకి విశ్వాసంతో పనిచేసినాయి. 2000 తర్వాత నుంచి ఏమైందంటే ఇన్ని గ్రూపు దానిలో ఉప గ్రూపులు అయిన తర్వాత ఏంటంటే కేవలం రకంగా వాళ్ళ ఉనికి కోసం చేశారు తప్ప ప్రజాయుతమైనటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేయలేదు. దాంతో కొన్ని గ్రూపులు అంటే రకంగా నెగిటివ్కి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. జనంలో వచ్చింది, ఇతర మేధావులు కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రజాయుతమైన కార్యక్రమం కాకుండా ప్రజలకు సంబంధమైన యొక్క చర్యలకు పూనుకోవడంలో వచ్చడం జరిగింది. కాబట్టి ఈ మేము ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అని ఫస్ట్ ఏర్పడింది. ఆ తర్వాత సిపిఐఎంఎల్ పార్టీ అని ఏర్పడింది. ఆ తర్వాత 96 నుంచి సిపిఐఎంఎల్ నోటీసెస్ పార్టీ అని ఏర్పడింది. 2022 నుండి సిపిఐఎంఎల్ మాసులైన అంటే ప్రజాపంద మొదటి ప్రజాపంద కానీ ఏర్పడింది. ఈ పార్టీ మొత్తం కూడా ప్రజాహితమైన సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాం. గవర్నమెంట్ మీద కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి యొక్క అధికారుల మీద కానీ ఇలాంటి చేస్తున్నాం. కాబట్టి ప్రజలకి ఒక స్పీరన్ రావడానికి కూడా ఇది కారణం. మిగతా వాళ్ళు ఏంటంటే దానికి సంబంధం లేని కార్యక్రమాలు చర్యలు చేస్తారు. కాబట్టి వీళ్ళు ప్రజలకి ఏం చేయరు అనేటువంటి ఒక నెగిటివ్ దృక్పథము ప్రజల్లో ఇప్పుడు వచ్చింది. వాస్తవంగా చూస్తుంటే కొన్ని గ్రూపులు అలాంటి యొక్క చర్యలకు పూనుకున్న నేపథ్యంలో అది ఏర్పడేది వాస్తవం ఉంది. కాబట్టి అది దాని టోటల్ తీసుకోవాల్సిన లేకుండా కొంత మంచి చేస్తున్న 100% ఎవరు చేయలేరు. ఇప్పుడు అధికారం వచ్చిన పార్టీ బుర్ర పార్టీ కూడా 100% హామీలతో 100 చేయడం లేదు కదా. ఈ పార్టీలు కూడా రకంగా 100% 100 చేయకపోయినా కానీ కొంత శాతం అయితే న్యాయం చేస్తుంది అనేది ఉంది. దాదాపు అభిప్రాయమే ప్రజలలో వీళ్ళని ఆశ్రయిస్తే మరి న్యాయం జరుగుతుంది, సిన్సియర్గా పనిచేస్తారనే ఒక ఆలోచన అనేది ఇతర బొరిజ పార్టీలలో ఉంది, టోటల్ జనంలో ఉంది. వీళ్ళు న్యాయం చేస్తారు పక్షపాతం లేకుండా అనేది ఉంది. అయితే కొన్ని గ్రూపులు చేసిన వాళ్ళ పక్షపాతంగా చేసే వ్యవహారాలు అవుతున్నాయో అవి కొంత బోరుగా అవుతున్నాయి. ఇది కొంత వీక్ అయింది కాబట్టి దీని ప్రచారం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళ ప్రచారం ఏదైతే వీళ్ళందరూ నక్షత్రంతా వాళ్ళ కోసం చేస్తారు, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత పదవుల కోసం చేస్తున్నారు అనేటువంటి ఒక జనరల్ ప్రచారం మీడియా దాన్ని అట్లా ఉపయోగిస్తుంది. కాబట్టి ఆ ప్రచారం మీద అవుతుంది. కాబట్టి కొంతమంది నమ్మడానికి ఆస్కారం ఉంది. అయితే టోటల్గా అయితే సిన్సియర్గా పనిచేసే ఒక పార్టీలు కూడా ఉన్నాయి, అలాంటి గ్రూపులు కూడా ఉన్నాయని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం మంచిదని చెప్తాను. మా పార్టీ కాబట్టి దాని ఎప్పుడు జరిగినా కానీ ఏ జిల్లాలో రాష్ట్రం ఎక్కడ జరిగినా దాన్ని రెటిఫై చేస్తాను. మేము రకాల సిన్సియర్గా దాన్ని ఒప్పుకుంటాం మా నుంచి జరిగిందని అది చేస్తాను. కాబట్టి ఇప్పుడు అది మైనర్ అయిపోతుంది. ఈ కంప్లీట్ ఉద్యమంలో మీరు బాగా బాధపడిన సంఘటనలు కావచ్చు, మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బాధ పెట్టడం అంటే దాదాపు 84లో ఒక స్పిట్ అయింది. జనశక్తి నుండి మా నుంచి వెళ్ళిపోయారు సిపి గ్రూప్ పేరుతోటి. అప్పుడు తీవ్రమైనటువంటి బాధనకి ఆవేదనకు గురి కావడం జరిగింది. మనం ఒక పార్టీగా ఉండటం వల్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడుతుంది చీలటం అని చెప్పి ఆ రోజు బాధపడడం జరిగింది. అట్లనే 2022 ఫిబ్రవరిలో కూడా నోటీస్ పార్టీ నుండి సిపిఐఎంఎల్ మాస్లైనగా వచ్చినప్పుడు కూడా మనం అనివార్యంగా విడిపడడం జరిగింది. ఆ టైంలో మనకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఒక పార్టీ ఉండడం వల్ల విప్లవోద్యమానికి పురోగతి ఉంటుంది, చీలిపోవడం వల్ల వీక్ అయితే అనేటువంటి ఒక ఆవేదన బాధ ఉంది. కానీ అనివార్యంగా కొన్ని తప్పుడు పద్ధతులు మారిన సమాజానికి తగ్గట్టుగా పందాన్ని మారిన నేపథ్యంలో గచ్చదనం లేక మారడం జరిగింది. ఈ టైంలలో కొద్దిగా ఆవేదనకు గురి కావడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ టైంలో అనేక దాడులు జరిగినాయని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ దాడులు జరిగేటప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆవేదనకి గురయ్యేది. అయినా తర్వాత సావాలంటే ఎప్పుడైనా చనిపోతారని చెప్పేసి మళ్ళీ వెంటనే నిబ్బరంతో ఉండడం జరిగింది. ఇలాంటి టైంలో జరిగినటువంటి నేపథ్యం ఉన్నది. తర్వాత గ్రూపులకు మాకు కొన్ని దాడులు జరిగినాయి. మావోయిస్టుకి మాకు కానీ జనశక్తి మాకు జరిగిన సందర్భంలో కూడా అప్పుడు కూడా కొన్ని ఆవేదనకి గురైన జరిగినది. అప్పుడు కొద్దిగా క్యాడర్ కూడా రకంగా ఇబ్బంది పడేది. ఆయన మనం కూడా ఇబ్బంది పడుతుంది. దాంతో రకం మనం నిబ్బరం కలిగిచ్చేసి క్యాడర్ కూడా రకం నిలబెట్టడానికి రకం చేయడం జరిగింది. ఒక 3-4 ఘటనలలో కొద్ది ఆవేదనకి బాధకి గురైనా కానీ ఈ మార్కిజంలో ఒక విప్లవ పార్టీలో పనిచేసేటప్పుడు ఇలాంటి కష్టాలు బాధలు అనివార్యమైన దాంతో దాని నుంచి తేరుకొని నిబ్బరంగా పనిచేయడం జరుగుతున్నాడు.
ఈ కంప్లీట్ ఉద్యమంలో మీ కుటుంబం ఎప్పుడు బాధపడలేదా ఈ మీ గురించి కానీ ఈ నక్సల్ ఉద్యమం గురించి కానీ? దాదాపు మా కుటుంబం ఎక్కడ దాడులు జరిగినా కానీ అనేక సార్లు బాధలు పడ్డట్టు ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీలో ఒక చంద్రన్న అంటే చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా కూడా చాలా దుఃఖించిన సండి యొక్క నేపథ్యం ఉంది. అంటే నేను 76లో వరంగల్ జిల్లాకు వచ్చాను. ఇక్కడ ఏరియాలో ఇక్కడ జరిగిందంటే మా కుటుంబం అంతా కూడా వెరిఫై చేసుకోవడానికి వచ్చేది. కొంతమంది తెలియనప్పుడు కొంత బాధపడే నేపథ్యం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పుడు కూడా జరిగిన సందర్భాల్లో చాలా సార్లు ఏడ్చారు చచ్చిపోయానని. ముస్లింకాడ దాడి జరిగినప్పుడు నేను చనిపోయానని చెప్పి మా కుటుంబం అంతా కూడా ఏడవడం జరిగింది, బాధపడరు. ఇక్కడికి వచ్చి కొత్తగూడెం వచ్చి తెలుసుకోకపోవడం జరిగితే కనపడింది. అది జరిగింది. ఇటు జరిగిన దాళ్ళల్లో చాలా దాళ్ళల్లో మా కుటుంబం అంతా కూడా చాలా ఆవేదనకు గురి ఉంది, ఏడ్చారు. తర్వాత రావాలని చెప్పి కూడా నాతో చాలాసార్లు చేస్తే నేను ఇప్పుడు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఈ టైంలో వచ్చి నేను అడే పని చేయలేను. ఏమంటే అంతిమ జీవితం ఈ పార్టీ గడవాలని దాంతో చెప్పడం జరిగింది. నాకు అట్లాంటి నాకు 87లో మ్యారేజ్ అయింది. మాకు ఒక పాప ఉంది. అప్పటికి మీరు నక్సలైట్గానే ఉన్నారు? నక్సలైట్గా ఉన్నాం. మరి ఎట్లా పెళ్ళికి ఎలా అంగీకరించారు? ఆమె టేకలపల్లి మండలమే, మా వాళ్ళ కమలక్కని వీళ్ళ పేరు పెట్టారు. ఆమె అక్కడ శంకరన్న అని చెప్పి టేకలపల్లి ఏరియాలో దళం తిరిగేది. ఆ దళంతో సపిరాలకు వచ్చింది. ఆమె 85లో వచ్చింది. 87లో మీ ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేయడం జరిగింది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎట్లా 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 కుదిరింది మీకు లవ్ ఇదంతా? అక్కడ భాస్కర్ అన్న అని చెప్పేసి ఆ జోనల్ కమిటీ కార్యదర్శి ఇల్లందు ప్రాంతంలో తిరిగేసంటి యొక్క భాస్కర్ అన్న అనేటండి. ఆయన భార్య వసంతక్క అని ఉంది. ఆ వసంతక్క మాట్లాడి చేయడం జరిగింది. మీ ఇద్దరం పార్టీకి లెటర్ పెట్టుకోవడం జరిగింది. 87లో మ్యారేజ్ అయింది. సో ఎలా మీ పరిచయం? ఎలా? దళాలు ఉంటాం కదా, దళాలు కలుతుంటాయి. దళాలు దాదాపు 3 నెలలకి 4 నెలలకి అప్పుడు 6 నెలలకు కూడా కలిసేది. దళాలు కలిసినప్పుడు పరిచయం అయింది. దళ సభ్యులు కానీ కమాండర్స్ అందరు కలుస్తాం. క్లాసులు 2 రోజులు 3 రోజులు క్లాసులు పెట్టుకుంటూ సమాజాలు పెడతాయి కాబట్టి అట్లా పరిచయం అయింది. కాబట్టి ఆ పరిచయం ద్వారా నేను డైరెక్ట్ కాకుండా భాస్కర్ అన్న వారి వసంతక్క అనే పరిచయం చేసి నేను ఆమె ప్రేమిస్తానని చెప్తే ఆమెను కూడా అడిగిన తర్వాత ఆమె లెటర్ పెట్టి నేను పెట్టినాం. మ్యారేజ్ కట్టడం. ఒక పాప, ఆమెకు పెళ్ళయింది. ఆమెకు 2 అమ్మాయిలు. సో పాప ఎప్పుడు అనలేదా వద్దు నాన్న వచ్చేసేయండి ఎందుకు ఇదంతా అని? దాదాపు చాలాసార్లు చిన్నప్పుడు చాలాసార్లు రమ్మని చెప్పింది. నేను రాను, ఉద్యమంలో ఉన్న తర్వాత ఇక్కడ ఇది నా లైఫ్ ఇక్కడనే అయిపోవాలి, రాష్ట్రంగానే నా లైఫ్ అయిపోతే మంచిది అనే కోరిక ఉంది. మీరు ఏం లేదు మీకేమనంటే అన్నదారులు ఉంటున్నాం కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు దళం దగ్గరికి వచ్చేది, మాట్లాడిచేది. నేను 2007లో అరెస్ట్ అయినప్పటి నుంచి కదా ఎప్పుడు కలిసి ఉంటుంటాను. ఇప్పుడైతే కలిసి ఉంటున్నాను. లోపల ఉన్న ఈ 34 ఏండ్లు చావు ఎదురవుతుంది. చావు గురించి ఎప్పుడు భయపడలేదా? ఇక మనం చచ్చిపోతాం, ఇంత చాలా పెద్ద దాడి జరుగుతుంది, ఏ నైట్ ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారనేది కూడా తెలియదు కదా. అటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు. సో చావు పట్ల మీ ఉద్దేశం ఏంటి? దాదాపు నేను వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత కొద్ది తేడాలతో పోలీసులు పోయినది, మేము తప్పుకున్న సండి కూడా ఉన్నాయి. అలాంటి టైంలో ఈ రకంగా భయం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి శవం మీద ఉంటుంది. ఉండగానే మనం ఏం చేశారంటే రక్షణ తీసుకుని ఉండేదానికే ప్రిఫరెన్స్ ఇచ్చేది. సరిపోవడం అనివార్యం, కానీ రక్షణ తీసుకోవాలనేటటువంటి వల్ల మేము దాదాపు ఎక్కువ భాగం టెక్ జాగ్రత్తలు తీసుకునేది. శత్రువు ఎటు వస్తాడు ఏమిటి అనేటువంటి టెక్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అత్యధిక భాగం 1-2 సార్లు అనుకోకుండా జరిగినటువంటి దాడులు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా నిబ్బరంగా ఉండి వాళ్ళని ఎదుర్కోవడానికే చేసింది తప్ప నాతో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరు కూడా పారిపోవడం కానీ లేకుండా ఉండేది. నేను ఉంటాను కాబట్టి ధైర్యంగా వాళ్ళు కూడా నాతో ధైర్యంగా ఉండి ఫైర్ చేయడం, సభ్యులందరూ రక్షించుకోకపోవడం అనేది దాదాపు నేను నా మీద జరిగిన ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినప్పుడు కూడా సభ్యులు అంటే కాపాడడం చేశాను. వరంగల్ జిల్లా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన దాడులు కూడా ఆ రకంగా కాపాడడం జరిగింది. ఓసారి అనివార్యంగా చనిపోయిన సభ్యులు కూడా ఉన్నట్టు ఉంది. ముస్లిం కాకుండా దానితో ఉన్న వాళ్ళు సభ్యులు ఒకరు దొరికి పడుకుని ఎన్కౌంటర్ చేశారు. తర్వాత 2 అక్కడనే ఫీల్డ్ మీద ఫైర్ అయింది. ఆ టైంలో కూడా నేను ఫైర్ చేస్తున్నానంటే నేను దాదాపు ఫైర్ చేసుకుని అక్కడే ఉండగానే వీళ్ళు పాపం తప్పు చచ్చిపోదాం అని భయంతో పోయారు. తుపాకు గోలు కంటే ఎక్కువ పోలేరు పాపం వాళ్ళు అట్ట పడుతుంది. నేను ఆన్నే పోలీసు ఫైర్ చేస్తాను, అక్కడే రక్షణ తీసుకొని ఉన్నా, నాకేం కాలే.
వీళ్ళు పదపకం పోయేటోళ్ళు అంత పూర్వం దాకా కొట్టేశారు అనమాట. అది జరిగినటువంటిది. అట్లా తాళ్ళప్పుడు కూడా నేను నిబ్బరంగా నాయకునే నా పాలన కాపాడుకుంది అనేది అటు ఎప్పుడు పోయినటువంటి లేవు. పోలీసులు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి చంద్రన్ ఎక్కడున్నాడు ఏంటని ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టిరా? పోలీసులు దాదాపు మా కుటుంబాన్ని అంటే మా ఎక్కువ మందిని, మా చెల్లెల్ని కానీ మా యొక్క చిన్నమ్మల్ని కానీ అనేక మందిని రోజు పోలీసులు పిలిచేది. ఎమర్జెన్సీ పోయే వరకు కూడా మా కుటుంబాన్ని రోజు ఆలపెళ్ళి పోయి అటెండ్ చేసుకొని రావాలి. ఒక రోజుగా ఇంకా ఒక అటెండ్ చేసుకోవడం రాకపోతే వాళ్ళకి ఆ రోజు తెల్లారిపోతే సాయంత్రం వరకు ఆయన కూర్చోపెట్టేది. అట్లా మొత్తం కుటుంబాన్ని అంతా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారు. మా నాన్న అనేటాన్ని ఆయనకి అప్పటికే 80 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఆయనది కేసు పెట్టేసి జైలు కూడా తోలేరు. 20 రోజుల దాకా జైలు నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనతో చనిపోయాడు. తర్వాత నేను వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మా కుటుంబం పకాల కొత్తగూడ మండలం ముస్లింలు ఉండేది. మా వాడిని రోజు నా దళంతో ఉన్న తర్వాత 91లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం ఇంటికి తోలిన తర్వాత అప్పటి నుంచి ఆమె దళంలో రాలే, బయట POW సంఘంలో పనిచేస్తుంటూ ఉండేది. ఆమెని చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడన్నా తరచు పోయేది కాబట్టి ఆ ఏరియా తిరిగి కాబట్టి మా కుటుంబాన్ని కూడా ఒత్తిడి చేశారు, మా వాళ్ళని కూడా ఒత్తిడి చేశారు. ఆ నేపథ్యంలో 92 లాస్ట్లో 93 బిగినింగ్లో టేకులపల్లి మండలం తల్లిగారు అక్కడే కాబట్టి అక్కడికి పోవడం జరిగింది. నేను ఈలోపు 2007లో అరెస్ట్ అయినప్పటికీ తగ్గింది. తర్వాత నా గురించి దాదాపు కొత్తగూడెం మండలంలో అత్యధిక మంది తన్నులు తిన్నారు. మా దళం ఒక ఊరి దగ్గర ఉంటే కూడా చెప్పకపోయేది. తన్నులు తిని అటు తిప్పారు తప్ప పోలీసు వాళ్ళని మా దగ్గర డైరెక్ట్ తీసుకురాలేదు అన్నమాట. అట్లా మొత్తం కూడా అనేక మంది తన్నులు తిన్నా కానీ మా దళం ఆశకు చెప్పలేదు. దళానికి కంటిగా రెప్పలాగా కాపాడుకున్న నేపథ్యం ఉందన్నమాట. అది జరిగింది. ఓకే, కట్ చేయి. ఆ కెమెరా తీసుకొని రా. అక్కడ కొత్త బ్యాటరీ ఉంది, బ్లాక్ కలర్ది. ఆ బ్లాక్ కలర్ బ్యాటరీ తీసు. ఈ 34 ఏళ్ళ నక్సలేట్ ఉద్యమంలో చంద్రన్న అన్న ఒక వ్యక్తి ఆయన స్వలాభం కోసం ₹1 1 ఎకరం కూడా మీరు వెనకేసుకోలేదు. ఎందుకు ఇంత నిస్వార్థంగా అసలు ఎందుకు పనిచేశారు? చాలామంది నక్సలేట్లు ఉద్యమంలోకి వచ్చినాక 1000 ఎకరాలు సంపాదించుకున్నారు, కోట్ల డబ్బులు సంపాదించుకున్నారు, సిటీలలో బిల్డింగులు కట్టుకున్నారు, కోటీశ్వరులేరు. మీరు ఎందుకు ఇంత నిస్వార్థంతో కనీసం ఒక రూపాయి కూడా వెనకేసుకోలేదు ఎందుకు మీరు? నేను దాదాపు పార్టీలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా నేను దళాలలో రెగ్యులర్గా పైసా లెక్కలు చెప్పేది, ఎంత ఆదాయం వచ్చేది చెప్పేది. నేటి వరకు కూడా నాకు వచ్చే ఆదాయం కమిటీకి సబ్మిట్ చేస్తా, ఖర్చులు సబ్మిట్ చేస్తుంటాను. నేటి వరకు కూడా రకంగా పైసలు వెనకేసుకొని పార్టీ అవసరాల కోసమో లేకుంటే సొంత విలాసాల కోసం అనేటువంటిది ఎందుకు నాకు ఈ పార్టీలకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా లేదు. ఎందుకు అంటే పార్టీకి ఒక చెడ్డ పేరు తేవద్దు, పార్టీ యొక్క అపకీర్తి అవుతుంది, మన వ్యక్తిగతమైనటువంటి యొక్క అవసరాల కోసం పార్టీని చెడు పేరు తెచ్చుకోరావద్దు అనే కొత్త వలము నేను ఈ పార్టీలోకి వచ్చి దళ కమాండర్ నుండి నేటి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అయిన వరకు కూడా అదే దాంతో ఉన్నాను. దాదాపు చాలామంది మీడియా వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా నువ్వు ఎందుకు సంపాదించుకోవు, మీ కుటుంబం ఇప్పటివరకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకు అంటే అదే రకంగా జీవించాలి, ప్రజల కోసం పనిచేసే లీడర్లు అనేటువంటి అదే రకంగా ఉండాలి అనేది నా భావన. కాబట్టి ఇప్పటివరకు కూడా అదే రకంగా ఉంటున్నా. అంతేగాని పార్టీ పేరు చెప్పుకొని సంపాదించాలని చెప్పి లేకుంటే పార్టీ పేరుతో వసూలు చేసుకుని లెక్కలు చెప్పకుండా వెనకేసుకోవాలనే ఇది నాకు లేదు. కాబట్టి అదే నేను సరిపోయే వరకు కూడా అదే ఆలోచనతో ఆ పేరుతో సాగిపోవాలనే ఉందని చెప్పి నేను క్లియర్ కట్గా నేటి వరకు కూడా చెప్తుంటారు. నాకు కొద్ది ఆరోగ్యం అయ్యి ఉన్నతాల కొన్ని ఇబ్బందులు అయినా కానీ చెప్తుంటారు, నువ్వు ఒకప్పుడు వెనకేసుకోలేదు అందుకని నీకు పరిస్థితి అయింది అని అడుగుతుంటారు, నన్ను ప్రశ్నిస్తుంటారు. అయినా కానీ నా వ్యక్తిగత అవసరాల కోసం నేను వాడుకోవాల్సిన అక్కర్లేదు, నా ఆరోగ్యం మంచిగా లేకపోయినా చేసే వైద్యం చేసుకుంటుంటా అనే పద్ధతిలో నేను చెప్తున్నాను తప్ప ఇప్పటికైనా వెనకేసుకోవాల్సిన పరిస్థితి లేదు. నాకు ఈ రకం దాదాపు నేను ఈ వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత అనేక గ్రామాలలో నాకు పూడమూలు కొట్టే దాంట్లో వాటా ఇస్తామని చెప్పారు, ఓ భాగం పెడతామని చెప్పారు, లేదంటే మే కొట్టి మే దున్ని పెడతామని చెప్పారు. ఆయనే కానీ మీరు ఆ మాట మాట్లాడద్దు అనేటువంటిది
ప్రతి ఊర్లలో చెప్పింది జరగదు. నేను ఎక్కడ పోళ్ళు కొట్టించినా ఎక్కడ భూములు ఆక్రమించినా కానీ ప్రజలకు సమానంగా పంచిపెట్టేందుకు చేసిన తప్ప, లేకుంటే పొడు భూములకు సంబంధించిన గేట్లు పెట్టి తప్ప ఎక్కడ కూడా నాకు 10 గుంటలు ఇవ్వండి, లేకుంటే అలా అదే 1 ఎకరము 2 ఎకరాలు అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎక్కడ కూడా అలాంటి చేయలేదు. కేవలం దాని అవసరాల కోసం, ఖర్చుల కోసం ఏమనంటే అమ్మి దాన్ని ఖర్చులు పెట్టమని చెప్పింది తప్ప నాకు ఇవని చెప్పి అడగడం అనేది దాదాపు జరగలేదు. దాంతో నేటి వరకు కూడా నేను ఈ సింపుల్గా చేయడానికి, లేకుండా మా కుటుంబం కూడా రకంగా ఒకసారిగా వైద్యం మేము ఇప్పటివరకు కూడా దాదాపు నిరారమ్మ నేను కానీ నా భార్య కానీ సింపుల్గా ఉంటుంటాం. కాబట్టి ఇప్పటివరకు కూడా మా తిండి కానీ మా ఆచారాలకు సంబంధించిన అదే పద్ధతులు ఉంటాయి. ఆరోగ్య సంబంధించినది మాకు ఉండేసిన దాని నుంచి రకంగా వాడుకోవడం జరుగుతుంది. అవి మొత్తం కూడా పార్టీకి లెక్క చెప్పడం జరుగుతుంది తప్ప వెనకేసుకోవాలని చెప్పి వెళ్ళాలని కూడా దాదాపు నేను నా దగ్గర దాదాపు అత్యధిక భాగం నేను మాదన్న అనేటాన్ని అరెస్ట్ అయిన తర్వాత ఏజెన్సీలో కాంట్రాక్టర్ల నుండి కానీ బీడియాకు నుండి కానీ రకరకాల వచ్చేసి నా దగ్గరకు వచ్చేది. నా దగ్గర దాదాపు లక్షలు డబ్బు ఉండేది. ఉన్నా కానీ నేను అలాంటి డబ్బుని పార్టీకి వినియోగించి పార్టీ కోసమే రకంగా ఉద్యమాలకు ఇచ్చిన తప్ప ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షలు వెనకేసుకుంటున్న నేపథ్యంలో ఆనాడు లేడు, నేను కూడా లేను. అందుకే ఆ జీవితంతో నేను ముగించాలనే పద్ధతిలో ఉంటున్నాను. ప్రస్తుతం నక్సలిజం అనేది ఏ దశలో ఉందనుకుంటున్నారు? నక్సలిజం అనేసి 67 నుండి నేటి వరకు చూస్తుంటే దాదాపు 72 వరకు దాదాపు దేశంలోనే ఒక ప్రభావితం కలిగినటువంటి ఒక ఉద్యమం వచ్చింది. 72 తర్వాత నుంచి రకంగా హెవీ నిర్బంధం వచ్చిన తర్వాత చాలా వరకు వెనకపట్ట పట్టింది ఉంది. 77 ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత దాదాపు అనేక చీలికలైనా కానీ ఉన్న మేరకెళ్ళి కొన్ని గ్రూపులు కొద్దిగా ఉనికిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టు సాయుధ పోరాటం అనేటట్టున్నా దానికి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ దానికి ఉండేటువంటి బలము, దానికి ఉండేటువంటి సపోర్టు ఇప్పటికీ మేధావుల నుండి ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో ప్రజల సపోర్ట్ కూడా ఉంది. అదే రకంగా సిపిఐఎంఎల్ నూడల్స్ పార్టీ అనేటువంటి పార్టీకి సంబంధించి కూడా కొంత పునాది ఉన్నటువంటి యొక్క ఉంది. వాటికి సంబంధించిన నాయకత్వం కూడా గత 60 నుంచి ఇప్పటి వరకు ఉండే నాయకత్వం కూడా ఉంది. కొత్త క్యాడర్ కూడా ఉన్నస్తుంది. అదే రకంగా సిపిఐఎంఎల్ మాసులు అనేది 2022లో ఏర్పడ్డ ఇది కూడా దాదాపు 16 రాష్ట్రాలలో ఉద్యమం ఉంది. రైతు రంగం, కార్మిక రంగం, విద్యార్థి రంగం, యూత్ రంగం, కార్మిక రంగం, ఈ రంగాలలో పనిచేస్తున్న నేపథ్యం ఉంది. దాదాపు ఈ పార్టీ ఇక లైన్ మార్చుకుంది కాబట్టి ఇక ముందుకు పోవడానికి రకంగా ఆస్కారం ఉందని అనుకుంటున్నా. ఒక రకంగా రోజు ఉన్న సమాజం మారాలంటే ఇంకా ప్రజలు నేడున్న యువతరము విప్లవోద్యమానికి పోదామనే పద్ధతి లేదు. 67లోనూ రకంగా చదువుకున్న ఒక యూత్ మొత్తం కూడా ఉద్యమాలకు పోయి డాక్టర్ కోర్స్ చేసిన, టీచర్స్ కొలువలు చేసిన, రకరకాల జాబులకి స్వచ్ఛ చెప్పించిన ఉద్యమాలకు వచ్చారు. నేడేంటంటే చదువుకున్న యువత మన లైఫ్కు సొంత లైఫ్ కోసం ఉండే పరిస్థితి ఉంది. విప్లవోద్యమానికి ఆకట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి కొంత యూత్ ఉద్యమంలో రాకపోయినా ఈరోజు ఉన్నటువంటి యొక్క పరిస్థితులు వాళ్ళ మీద చదువుకున్న యూత్కు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగంతో రైతాంగం రకంగా వాళ్ళకి కావాల్సిన ఒక సపోర్టు మద్దతు ధరలు లేకపోవడము, వాళ్ళు కొనేసిన యొక్క వస్తువుల మీద తీవ్రమైన రేట్లు పెరగటము, అలాంటి తోపిడికి వ్యతిరేక నిరసన ప్రభుత్వాల మీద, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంది. అది దాన్ని క్యాచ్ చేసి ఆ ఉద్యమాలు విప్లవోద్యమాన్ని మలుచుకోవడంలో కొంత ఇవి కొద్దిగా వీక్ ఉన్నాయి కాబట్టి, లేకుంటే సీరికలు అనేవి అవి ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఇంకా లైక్ చేయడానికి రావడం లేదు. ఆ ఉద్యమాలు వస్తాయి. ఇది సమాజంలో ఏ పార్టీ అధికారకు వచ్చినా సమస్యలు, మౌలికమైన సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి ఖచ్చితంగా కార్మికులు, రైతులు వస్తారు. వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉందనేది మీ యొక్క ఆశాజీవులుగా ఉండేటువంటి కమ్యూనిస్టులం కాబట్టి అలాంటి ఆశ ఉందనేది మేము భావిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆల్మోస్ట్ ఈ నక్సలిజాన్ని మొత్తం అరికట్టేసిండు. అందరినీ అరెస్టులు చేయడము, నక్సల్ ఉద్యమానికి పులి స్టాప్ పెట్టేలా చేశాడని చెప్పేసి చాలామంది మాట్లాడుకొచ్చారు. అది వాస్తవం అంటారా? అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత ఆయన ప్రాక్టీస్ తోటి రకంగా విప్లవ పార్టీలతో చర్చలు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ చర్చలకు పోయేదానికి రకంగా జనశక్తి కానీ మావోయిస్ట్ పార్టీ పోయేటప్పుడు వాళ్ళు అతి ఉత్సాహంతో రకంగా పోయడం జరిగింది. పాత చర్చలకు పోవడం అనేది మేము తప్పట్టాలి. చర్చలకు పోయిన నేపథ్యం అనేది రాంగ్ పద్ధతిలో పోయారు. టెక్ జాగ్రత్తలు పాటించడం కానీ, ప్రభుత్వంతో ఏ పద్ధతులు వ్యవహరించాలనే దాంట్లో రకంగా వాళ్ళు పప్పులు కాలేశారు.
దాంతో వీళ్ళ యొక్క ఉనికిని మొత్తం కూడా గ్యాదర్ చేశారు పోలీసులు. గ్యాదర్ చేసి రకరకాల చర్చల అనంతరం అవే చర్యలకు దిగుతారు కాబట్టి మొత్తం మెయిన్ లీడర్స్ మొత్తం కూడా దాదాపు మావోయిస్ట్ పార్టీ వాళ్ళని అటు జనశక్తి వాళ్ళ ఒకరిద్దరిని కొట్టేయడం జరిగింది. వాళ్ళ చర్చలకు పోయిన నేపథ్యం మంచిదే కానీ వాళ్ళు ఓపెన్గా రక సీక్రెట్ అని టెక్ జాగ్రత్తలని పాటించడంలో పూర్తిగా అటర్ ఫెయిల్ అయ్యారు. ఆ నేపథ్యంలో వాళ్ళ రాష్ట్ర కేంద్ర జిల్లా నాయకుల వరకు కూడా మెయిన్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో తోడ్పడింది అనేది మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికి నక్సలిజాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి చంపేశారంటారా? మెయిన్ నాయకత్వాన్ని పీపుల్స్ వారు జనశక్తి మెయిన్ నాయకత్వాన్ని దెబ్బతీశారు. అది దాదాపు దాని నుంచి వాళ్ళు రివ్యూ కూడా చేసుకున్నారు. చర్చలు పోయిన నేపథ్యంలో మేము టెక్ జాగ్రత్తలు పాటించలేదు, ఓపెన్ చేశాను, ఓపెన్ గా పార్టీ పోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ పార్టీలు అంతర్గతంగా రివ్యూ చేసుకున్నారు. ఓపెన్ చెప్పలేదు కానీ అంతర్గతంగా తప్పు అని చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతుంటే నక్సలిజం మీద అంటే మీకు అభిప్రాయం ఏమైనా మారిందా? నక్సలిజం సంబంధించిన యొక్క లైన్కి సంబంధించిన దాంట్లో మార్పు చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నసంటేగా బయట లీగల్ ఉద్యమాన్ని పికప్ చేసుకొని దేశంలో ఉండే అత్యధిక మంది కార్మిక కర్షక వర్గాన్ని సమీకరించాలనే నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఉద్యమాలు ఆ నేడు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్వహించిన ప్రజలకు కొంత సేవ చేసినా నేడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు దానికి అనుగుణంగా లేవు కాబట్టి ఇప్పుడు ఏదైతే మేము స్టెప్ మార్చుకున్నామో సిపిఎంఎల్ మాస్ లైన్ ఈ మాస్ తోటి మొత్తం కార్మిక కర్షక వర్గాన్ని మేధావి సెక్షన్ని అందరం కూడా కలుపుకొచ్చేసి బలోపేతమైనటువంటి ఒక ఐక్యోద్యమాలు చేయాలనే దాంతో చేస్తున్నాం. ఇది కరెక్ట్ అనేది మేము భావిస్తున్నాం. చివరిగా నా ప్రశ్న, భవిష్యత్తులో అంటే నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో ఏమాత్రం ప్రాధాన్యత పొందుతుందని మీరు భావిస్తున్నారు? మార్కిజం అనే దానికి అజేయమైనది, దానికి ఎప్పుడు కూడా విజయం అంటుంటుంది. మార్కిజం అనేది మొత్తం కూడా కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా రకం ఎత్తుగడలు మారుస్తుంది కాబట్టి దాదాపు భవిష్యత్తులో కమ్యూనిజం అనేది సోషలిజం అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఒక ఆశాజీవులుగా విప్లవకారులు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా జయిస్తుంది అనేటువంటిదే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.